జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఇక్కడే అత్తయ్య, ఇంట్లోనే ఉన్నాను. ఏంటండి అదోలా ఉన్నారు? ఏం లేదండి, ఏం లేదు. ఏంటో చెప్పమ్మా. మనం ఊహించిందే నిజమైంది అత్తయ్య. మనల్ని టెన్షన్ పెట్టడానికి, మావయ్య గారి ముందు దోషుల్ని చేయడానికి ఏడుకొండల బాబాయ్, తాయారు పిన్ని, కుమారి కలిసి మెడల్స్ ని మాయం చేశారు. మంగా, నువ్వు లోపలికి వెళ్ళు. ఇప్పటి వరకు డౌట్ మాత్రమే ఉండేది, ఇప్పుడు కన్ఫర్మ్ అయిందన్నమాట. వెళ్ళి ఆ 7 కొండలు కాలర్ పట్టుకుని నాన్న దగ్గర పడేస్తాను. ఈ ఆవేశమేనండి వద్దనేది. ఇందుకే మీకు ఈ విషయం అసలు చెప్పొద్దు అనుకున్నాను. నిజం తెలిసిన తర్వాత ఇంకా ఆలోచించడం ఏంటండి? వాళ్లే మెడల్స్ తీశారు అనేది మనకి తెలుసు, కానీ ఎక్కడ దాచారు అనేది తెలియదండి. వెళ్ళి వాళ్ళ గదిలో వెతికితే దొరుకుతాయి కదా. ఇందుకే నేను ఇందాక ఆ పని చేశాను, కానీ వాళ్ళ గదిలో ఆ మెడల్స్ లేవు. భగవంతుడా, వాళ్ళ మెడల్స్ నమ్మేలేదు కదా. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారమ్మా, అసలే డబ్బు కరువులో ఉన్నారు కదా. లేదండి, వాళ్ళు ఆ మెడల్స్ ని అమ్మి ఉండరు. మనం కట్నం డబ్బుల కోసం వాళ్ళని ఇరుకున పెట్టామని చెప్పి ప్లాన్ చేసి రివర్స్ లో మనల్ని టెన్షన్ పెడుతున్నారు. అంటే మన కాన్సంట్రేషన్ వాళ్ళ మీద లేకుండా చేయడానికి మనల్ని ఇలా డైవర్ట్ చేస్తున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇన్నాళ్ళు మనం వాళ్ళని టెన్షన్ పెట్టాం కదా, ఇప్పుడు వాళ్ళు మనల్ని టెన్షన్ పెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు ఎలాగమ్మా? రేపు ఆ మెడల్స్ ని మీ మావయ్య గారికి చూపించాలి కదా. దీనికి ఒక్కటే సొల్యూషన్ ఉందండి. ఆ పొట్టి మావయ్యని బయటికి లాక్కొచ్చి తుక్కు రేగొడితే మెడల్స్ ఎక్కడున్నాయో చెప్పేస్తాడు. అప్పుడు తాయారు పిన్ని కుమారితో కలిసి పెద్ద సీన్ క్రియేట్ చేస్తాడు. ఏడుకొండల బాబాయ్ పై మనం లేనిపోని నిందలు వేసి హింసిస్తున్నామని మావయ్య గారితో, చిన్నత్తయ్యతో చెప్పి మనల్ని విలన్లను చేసి ఇంటి నుంచి కూడా పంపించేస్తారు. అవునరా హర్ష, సాక్ష్యం లేకుండా మనం ఏ పని చేయకూడదు. తొందరపడ్డా, ఆవేశపడ్డా మనకి ముప్పు. మరి ఏం చేద్దామంటారు? ఆలోచిద్దామండి. రేపటిలోగా మెడల్స్ ఎక్కడ దాచారో కనిపెడదాం. ఈ సిచ్యువేషన్ లో ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి. వాళ్ళ చేతులతోనే మెడల్స్ ని బయటికి తీయించాలి. ఇంకొకసారి చెప్పండి అత్తయ్య. ఈ ఇంట్లో ఎందులో అయినా ప్రథమ స్థానం కుమారిదే. తన తర్వాత స్థానం మీది. చాలా థ్యాంక్స్ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. గుర్తుంచుకునే మాట చెప్పారు. గుర్తుండిపోవాలని ఫోన్ లో కూడా రికార్డ్ చేసుకున్నాను. అత్తయ్య, మీరిక రండి. షాక్ అవుతుంది అనుకుంటే థ్యాంక్స్ చెప్పి వెళ్తుంది ఏంటి వదిన గారు? అది షాక్ అయ్యింది. ఏం చెప్పాలో అర్థం కాక థ్యాంక్స్ చెప్పి వెళ్ళింది. మీరేం భయపడక్కర్లేదు, ఇకంతా మీ ఇష్టం. మిమ్మల్ని ఆపేవాళ్లు ఎవ్వరూ ఉండరు. దివ్యక్క థ్యాంక్స్ చెప్పడం వెనుక వేరే తిరకాసేం లేదు కదమ్మా? దాని మొహం. మీ అత్తయ్య చెప్పినట్టు షాక్ లో ఏం చెప్పాలో తెలియక థ్యాంక్స్ చెప్పి వెళ్ళింది అంతే. అంతేనా లేక ఇంకేమైనా ఉందా? మేము చెప్పింది పూజ వరకే. కానీ
చిన్నత్తయ్య చెప్పింది అన్నింటికీ కుమారి. అయితే ఏంటిప్పుడు? కుమారికి ఆ పనులు చేయడం చేత కదనుకుంటున్నారా? అయ్యో, తను చేతగాని చవట దద్దమ్మ అని మేమేం అనట్లేదు అత్తయ్య. ముందు తన పని తను చేసుకుపోతే ఆ తర్వాత మా పని మేము చేసుకుంటాం. కుమారి, అత్తయ్య. వెళ్ళి అంట్లు తోమి వంట చెయ్యి. వదిన గారు, వదిన గారు, మీరు కూడా కుమారితో వెళ్ళి హెల్ప్ చేయండి. అలాగే వదిన గారు. చాలా థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ బోనా. అప్పుడు చెప్పిన థ్యాంక్స్ ఎందుకో. పదండి అత్తయ్య. త్వరగా కానివ్వండి. వాళ్ళ తరపున ఇది మీకు ఛాలెంజ్. అలాగే వదిన గారు. సరే అత్తయ్య. అమ్మా, ఇవి తీసుకోవే. ఏంది ఎంత బరువు ఉన్నాయి? వీటికి ఎంత టైం పట్టిందండి? ఇంకా వంట చేయాలి కదా. అమ్మా, నాకు వంట రాదు కదనే. అదొక దరిద్రం ఉంది కదా. నువ్వు కూరగాయలు కట్ చేయి, నేను వంట చేస్తా. అత్తయ్య వచ్చేస్తున్నారు, వదండి. అయిపోయాయి వదిన గారు. వెరీ గుడ్. మీకు పనులు చేత కావంటారా? చెప్తా వాళ్ళ సంగతి. సుమిత్రక్క, దివ్య, ఏంటి చిన్నత్తయ్య? చూడండి, నా కోడలు వంట చేసింది.
అవును బోనా, కమ్మటి వాసన కూడా వస్తుంది. దట్ ఈస్ కుమారి. ఇక మీ అంట్లు తోమి మీ వంట మీరు చేసుకోండి. తోమడానికి ఇంకా అంట్లు ఎక్కడున్నాయి అత్తయ్య? అన్నీ వాళ్ళే తోమేశారు. వంటలు కూడా అందరికీ సరిపడేలా చేసినట్టున్నారు. అవునా? ఎందుకలా చేశారు? ఏదో ఫ్లోలో చేసేసాం అత్తయ్య. థ్యాంక్ యూ కుమారి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. పదండి అత్తయ్య. కూర్చోండి బాబుగారు. అలాగే బాబుగారు. ఏమిటి ఏదో బిజీగా ఉన్నట్టున్నారు? కొంచెం బంగారం కోసం కన్న తండ్రినే మోసం చేసిన కన్న కొడుకు కోడలు. ఏంటి బాబుగారు అన్నారు? అనలేదు బాబుగారు, పేపర్లో రాసింది చదివాను. అదేంటి బాబు, ఇవాళే మెడల్స్ తీసుకొని వస్తానన్నావు? వాటిని మెరుగుపెట్టడం ఇంకా అవ్వలేదంట పిన్ని. రేపిస్తామన్నారు. మెరుగు పెట్టడం అవ్వలేదా, లేక మెరుగు పెట్టడానికి మెడల్సే లేవా? కుమారి ఏంటమ్మా అన్నావు? ఏం లేదు బాబుగారు, ఆ గోల్డ్ స్మిత్ సరిగ్గా మెరుగు పెట్టాడో లేదో అంటోంది మా అమ్మాయి. అతని గురించి వదిలేయండి బాబాయ్ గారు. మీకు జ్ఞాపక శక్తి మరి బాగానే ఉంది కదా. మరి ఆ ల్యాండ్ అమ్మి కట్నం డబ్బులు ఇస్తానన్నారు, ఆ సంగతి మర్చిపోయారేంటి? మంచినీళ్ళు తాగండి బాబు. అలాగే బాబుగారు. అవునన్నయ్య గారు, మీరు ఆ మాట చెప్పి 2 రోజులయ్యింది. ఇంకా ఆ ల్యాండ్ అమ్మలేదా? అమ్మడానికి ల్యాండ్ ఉందో లేదో. ఏంటి హర్షబాబు అన్నావు? అదే అత్తయ్య, ఏడుకొండల బాబాయ్కి ల్యాండ్ అమ్మే ఉద్దేశం ఉందో లేదో అని అంటున్నారు అత్తయ్య. అంటే ఏంటక్క, మేమా కట్నం డబ్బులు ఇవ్వలేమనా? మీకంత అనుమానంగా ఉంటే ఇప్పుడే మా అమ్మా నాన్నలతో మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అబ్బా, మీకు కట్నం డబ్బులు ఇచ్చాకే మళ్ళీ ఇంట్లో అడుగు పెడతాను. అదేంటమ్మాయి అలా అంటావు? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు బలవంతం పెట్టారని? బావుగారు, మీకు తీరుకున్నప్పుడే ల్యాండ్ అమ్మండి, అప్పుడే డబ్బులు ఇవ్వండి. తొందర ఏం లేదు, దీనికి గొడవ పడకండి. ఆయన అలాగే అంటారన్నయ్య. మీరైతే వీలైనంత త్వరగా ల్యాండ్ అమ్మడానికి చూడండి. రాత్రి కుమారి ల్యాండ్ విషయం చెప్పిందనుకోండి, కానీ పద్ధతి పద్ధతేగా. భలేదానివమ్మా, నాకంతా గుర్తుంది. ఆ త్వరలోనే ల్యాండ్ అమ్మేస్తాను. హర్షబాబు,
మీకు కూడా చెప్తున్నాను, రేపో మాపో అంటే కుదరదు. రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంది, గెస్టులందరూ వస్తున్నారు. వాళ్ళకి మీ నాన్నగారి మెడల్స్ చూపించాలి. ఫంక్షన్ అయ్యే లోపు మెడల్స్ తీసుకొని రా. ఆవిడ చెప్పింది విన్నారు కదా బాబు, రేపే మెడల్స్ తీసుకురావాలట. తీసుకొస్తున్నారుగా. మాకేం చెవుడు లేదు బాబాయ్. త్వరగా ల్యాండ్ అమ్మి కట్నం డబ్బులు ఇవ్వాలి అని మీకు కూడా చెప్పింది. అమ్ముతున్నారుగా ల్యాండ్. అమ్మా, మా పనుల్లో మేము ఉంటామమ్మా, మీ పనుల్లో మీరుండండి, సరేనా? పద తయారు. ఏంటి, 1000 కోట్ల ఆస్తుందా? అవునాంటీ, ఉందని భ్రమలో ఉన్నారు. హర్ష, ఆడవాళ్ళ పార్టీలో నువ్వెందుకు బయటకెళ్ళు? మా అబ్బాయి దీపు, మీకు తెలుసు కదా. దీపు నా ఫ్రెండ్స్. హాయ్ ఆంటీస్. హాయ్. ఏంటి బాబు, కొత్త కాపురం ఎలా ఉంది? అమ్మాయిని బాగా చూసుకుంటున్నావా? తనని ఇష్టపడే పెళ్లి చేసుకున్నానంటీ. ఓ, లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అన్నమాట. మీ చిన్న కోడలు ఎంత కట్నం తెచ్చింది భువనా? 100 తులాల బంగారం, 1 కోటి రూపాయల క్యాష్. అమ్మో, అంత ఇచ్చారా? ఇస్తామన్నారు. అవునా, అదేంటి ఇంకా ఇవ్వలేదా? ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు లేవే. సుమిత్రక్క, దివ్య, మీరు వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికి మంచి లంచ్ ప్రిపేర్ చేయండి. అన్ని వంటలు అద్భుతంగా ఉండాలి. అలాగే. అదేంటత్తయ్య, నిన్న మీరు పెట్టిన కండిషన్ మర్చిపోయారా? ఈ ఇంట్లో ఏ పనైనా ముందు తయారు పిండి కుమారే కదా చేయాలి. వాళ్ళు తర్వాతే కదా మేము చేయాలి. కుమారికి వంట వచ్చేలేదు, వీళ్ళ ముందు నా పరువు పోదు కదా. అతిథులు వచ్చారు కదమ్మా, ఈ పూటకి మనమే వంట చేద్దాం. లేదత్తయ్య, మీరు ఆగండి. అత్తయ్య కండిషన్ అంటే కండిషన్ కదా కుమారి. అరెరెరెరెరెరెరె, పాపం చాలా కష్టపడుతున్నారు. కండిషన్ పెట్టి తప్పు చేశామే అని ఫీల్ అవుతున్నారా? మరి ఏవేవో చెప్పి ఎగిరిపడ్డారు కదా, ఇప్పుడు అనుభవిస్తున్నారు. దీన్ని ఎంజాయ్ చేయండి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. పదండి అత్తయ్య. కోప్పడికే. ఇప్పుడు మనం ఇరుక్కున్నాం, వాళ్ళని కూడా ఇరికించే అవకాశం మనకి తప్పకుండా వస్తుంది. పంచోడవే. పర్లేదు, చెప్పండి. మీరేం అనుకోనంటే నాకెందుకో మీ పెద్దపై మీద కొంచెం అనుమానం ఉందండి. అనుమానమా? ఆ, ఏంటది? అదే బావగారు, మీ మెడల్స్ విషయంలో. మీరు ఆ మెడల్స్ గురించి అడిగిన ప్రతిసారి మీ అబ్బాయి కోడలు ఏదో ఒక మెలికి పెట్టి తప్పించుకుంటున్నారు. నా అనుమానం ఏంటంటే, తప్పుగా అనుకోకండి బావగారు, వాళ్ళు మీ మెడల్స్ ని దొంగచాటుగా అమ్మేసుకుని డబ్బు చేసుకున్నారేమో అనిపిస్తోంది. చిచి, వాళ్ళు అలాంటి వారు కాదు. మన పిల్లలెప్పుడు మనకి వజ్రాలే బావగారు.
కానీ ఎంత వజ్రానికైనా సాన పెట్టినప్పుడు కదా దాని సామర్థ్యం తెలిసేది. కరెక్టే, మీరన్నది నిజమే. అందుకే బావగారు ఇంకొకసారి ఆ మెడల్స్ గురించి మీ వాళ్ళని అడిగి చూడండి, అసలు విషయం బయటపడుతుంది. ఫ్రెండ్స్, మన కిట్టి పార్టీ రూల్స్ మీకు తెలుసు కదా. ప్రతి నెల తలా అమౌంట్ వేస్తున్నాం. కాబట్టి చిట్టీలో ఎవరి పేరొస్తే వాళ్ళకి అమౌంట్ ఇస్తున్నాం. ఓకే. అయితే ఈ నెల ఎవరి పేరొస్తుందో చూద్దాం. మా కోడల చేత్తో తీయిద్దాం. కుమారి, కుమారి కిచెన్ లో బిజీగా ఉంది అత్తయ్య. నువ్వు కొడలవే కదమ్మా, నువ్వొచ్చొక చిట్టీది. వెళ్ళమ్మా. బోనా ఆగు, ఒక్క నిమిషం. హర్ష, హర్ష, ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఏంటి మామయ్య? నా మెడల్స్ ఎక్కడమ్మాయి? ఇక్కడ కిట్టి పార్టీ జరుగుతుంటే మధ్యలో మెడల్స్ గురించి ఎందుకు ప్రసాద్? అదేంటమ్మా, మెడల్స్ కూడా ముఖ్యమే కదా. పైగా వాటిని మీ స్నేహితురాలకి మీరు చూపించాలనుకుంటున్నారు కదా. అవునవును. దివ్య, ఆ మెడల్స్ ఎక్కడా? మెరుగు పెట్టించడానికి ఇచ్చామని చెప్పాం కదా పిన్ని. బాబు, ఎంతసేపు మెరుగు పెడతారు బాబు? మెడల్స్ పేరుతో నువ్వు గొడవ పట్టాలనుకుంటున్నావా బాబాయ్? మరి అదే కదమ్మా నా ప్లాను. హర్ష, వెంటనే వెళ్ళి ఆ మెడల్స్ తీసురా. ఇప్పటికిప్పుడు తీసుకురమ్మంటే ఎలా నాన్న? ఈవినింగ్ తీసుకొస్తాను. ఒక మాట అడుగుతాను, అపార్థం చేసుకోకుండా నిజం చెప్పు. మెరుగు పెట్టడానికి మెడల్స్ ఇచ్చారా, లేక మెడల్స్ ని అమ్మేసి సొమ్ము చేసుకున్నారా? ఆ 10 నిమిషాల్లో పక్కాగా మెడల్స్ తీసుకొస్తానడు కదమ్మా, నమ్మేదా? నమ్మాలి బాబాయ్, నమ్ముతారు. మై డియర్ ఆంటీస్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఈ కిట్టి పార్టీ అయ్యాక మీ అందరికీ మా చిన్నత్తయ్య ఒక మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడే రివీల్ చేస్తావేంటి దివ్య? నేను సర్ప్రైజింగ్ గా చెప్దామని అనుకున్నాను కదా. అయ్యయ్యో సారీ అత్తయ్య, అసలు నేను ఆపుకోలేకపోయాను. ఆ గిఫ్ట్ ఏదో ఇప్పుడే ఇచ్చేస్తే మీ ఫ్రెండ్స్ లో ఇంకా జోష్ పెరుగుతుంది కదా. అది కరెక్టే. కుమారి, వెళ్ళి వాటిని తీసుకురా. అమ్మా, నేనున్నాను కదమ్మా, నేను తీసుకొస్తా.
కుమారి, ఇందాక దివ్య చీటీ తీసింది, ఇప్పుడు నువ్వు తీ. ఇక్కడ పెట్టిన ఉంగరాలు లేవు, ఏమైపోయాయి? అత్త కోడళ్ళు కలిసి డాన్స్ చేయాలి. భువన, ఈ రోజు అన్నీ నీకే కలిసి వస్తున్నాయి. ఇంతకీ ఏ కోడలతో కలిసి డాన్స్ చేస్తావు? పెద్ద కోడలతోనా, చిన్న కోడలతోనా? నా కోడలితో. ఏంటి కుమారి, అత్తయ్య అంతలా పిలుస్తున్నారు, నువ్వు గదిలో ఏం చేస్తున్నావు? గిఫ్ట్ తీసుకుని వెళ్ళండి, అత్తయ్య ఫ్రెండ్స్ వెయిటింగ్ అక్కడ. ఏమైంది బాబాయ్, అలా చూస్తున్నారేంటి? అరే, ఎందుకు మీకు చెమటలు పడుతున్నాయి? ఓ, గిఫ్ట్ కనిపించడం లేదా? ఆ విషయం నీకెలా తెలుసమ్మా? ఆ గిఫ్ట్ ఎత్తుకెళ్ళింది నేనే కాబట్టి. నువ్వు ఉంగరాలు తీసావా? ఎందుకమ్మా? మీరెందుకు మావయ్య గారి మెడల్స్ తీశారో, నేను కూడా అత్తయ్య గారి రింగ్స్ అందుకే తీశాను. మోసం, దగ, కుట్ర, సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తావా? నేను ఇప్పుడే వెళ్ళి అత్తయ్యతో ఈ విషయం చెప్తాను. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి చెప్పు. నాకే పాపం తెలీదు అత్తయ్య అని నేను చెప్తాను. మేం భద్రంగా దాచిన రింగ్స్ ని నువ్వెలా తీసావమ్మా? దాందే ఉంది బాబాయ్, తెలివి ఎవరి సొత్తు కాదు. తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలని తన్నేవాడు ఇంకొకడు ఉంటాడంట. ఇదేంటో గుర్తుందా? ఏంటిది? ఏం లేదు. నువ్వు మంచి నటివని ఇందాకే ప్రూవ్ అయింది కుమారి. మరి ఇంత అమాయకురాల్లా నటించకే. నీలోని నేచురాలిటీ పోతుంది. ఈ మత్తు మందుని మేము తినే అన్నంలో కూరల్లో కలిపి మమ్మల్ని నిద్ర పుచ్చి మీరు మెడల్స్ ని ఎత్తుకెళ్లారు.
బాక్స్ ని దాచండి. ఇది భువన కుమార్కి ఇచ్చిన రింగ్స్ బాక్స్ కదమ్మా. అవునమ్మా, వాళ్ళు మన మెడల్స్ కొట్టేశారు, మనం వాళ్ళ రింగ్స్ కొట్టేశాం, అంతే. అది తప్పు కదరా హర్ష. తప్పేం కాదత్తయ్య. ముళ్ళుని ముళ్ళుతోనే తీయడం లాంటిది. వాళ్లే మెడల్స్ కొట్టేశారన్నది మనకు తెలుసు. మనం అడిగితే బుకాయిస్తారు. మేమేమైనా దొంగలమా అంటారు. బతిమాలిన ఇవ్వరు, ఏడ్చి కాళ్ళు పట్టుకున్నా ఇవ్వరు. అందుకేనమ్మా ఈ రింగ్స్ కొట్టేశాం. ఇప్పుడు వాళ్ళు చచ్చినట్టు దారికొస్తారు. వాళ్ళు మెడల్స్ ఇస్తే మనం రింగ్స్ ఇస్తామని చెప్తాం, లెక్క సరిపోతుంది. కానీ ఈ విషయం మీ నాన్నగారికో మీ పిన్నుకో తెలిస్తే వాళ్ల పరువుతో పాటు మన పరువు కూడా పోతుంది కదరా. మావయ్య గారికి కానీ చిన్నత్తయ్య కానీ దీపు కానీ ఈ విషయం తెలియకుండా దాచే బాధ్యత నాదత్తయ్య. వాళ్ళకి ఇలాగే చెయ్యాలి. ఇదే కరెక్ట్. అది జరిగింది. మిమ్మల్ని ఇంటి పనులన్నీ చేసేలా చేసి ఆ గ్యాప్ లో నేను రింగ్స్ తీసుకెళ్లాను. ఇప్పుడు అర్థమైందా నాతో ఆటలు ఎంత ప్రమాదమో? చూసావా నాన్న, మన మావయ్య మెడల్స్ కొట్టేసి దివ్యక్క వాళ్ళని టెన్షన్ పెట్టాలని చూస్తే హక్కేమో అత్తయ్య గారు మనకిచ్చిన రింగ్స్ కొట్టేసి మనల్ని టెన్షన్ పెట్టారు. అవునయ్యా, అందర్నీ బెదిరించే మనల్ని ఆ దివ్య బెదిరించి తన కాళ్లు పట్టుకునేలా చేసింది. మన వేళ్తోనే మన కంట్లోనే పొడిచింది. అది సామాన్యురాలు కాదు, గుండెలు తీసిన బంటు. ఆ దివ్యక్కకి ఎంత తెలివి లేకపోతే మన ప్లాన్ మనకే తిప్పికొడుతుంది. మనం ఒకటనుకుంటే ఇంకోటి అయిపోతుంది. ఛీ! ఏమయ్యో మాట్లాడవేంది? ఉలుకు పలుకు లేకుండా అలా ఉన్నావేంది? మనకు జరిగిన అన్యాయానికి స్పందించవే. ఏమైంది నాన్న? ఏదో ఒకటి మాట్లాడు నాన్న. నాన్నా, ఎవయో? అయ్యో, ఎవయో? యో నాన్నా, నాన్నా, ఎవయో? లేయా నాన్న, ఏమైంది నాన్న? అయ్యో నా దేవుడు, అప్పుడే నీకు నిండు నూరేళ్లు నిండిపోయాయా? నీ ఆకారమే పొట్టనుకున్నాను, నీ ఆయుష్ కూడా పొట్టేనా? ఏవయ్యో ఏవయ్యో, అయ్యో ఏవయ్యో. నానా, నువ్వు బతికే ఉన్నావా? పాపి చిరాయు అని అప్పుడే పోతానా? మరెందుకో చచ్చిపోయినట్టు పడిపోయావు? ఆ దివ్య కొట్టిన దెబ్బకి లెఫ్ట్ లో ఉన్న గుండె రైట్ లోకి వస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. మనలా దివ్య మామూలుగా పట్టలేదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటే ఏంటో అనుకున్నా. ఆ దివ్య అలాంటి పనే చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.